హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పద్దు వ్లాగ్స్. ఈరోజు మంచి నేతి బొబ్బట్లు స్మూత్‌గా మనకి కొంచెం గట్టిగా అవుతాయి కదండీ! గట్టిగా అవ్వకుండా చాలా స్మూత్‌గా ఒక 1 వీక్ టు 15 డేస్ వరకు మీకు చాలా టేస్టీగా అదే ఫ్లేవర్‌తో మీరు ఎలా చేసుకున్నారో అలా చూస్తున్నారు కదా! ఎలా ఉందో. ఎంత బావుంటుందంటే టేస్ట్ అంత బావుంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఒక 2 ఇంగ్రీడియెంట్స్ వల్ల మనం ఇంత మంచి టేస్ట్‌ని అండ్ ఈ మెత్తదనాన్నయితే మీరు సొంతం చేసుకోవచ్చు. చాలా స్మూత్‌గా ఉంటాయండి. ఎటువంటి డౌట్ లేదనమాట. వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఆ 2 ఇంగ్రీడియెంట్స్ కూడా మీకు చెప్తాను. 1 కప్ ఆఫ్ మైదా తీసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను దీంట్లో. అంతా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇలా అయితే కలుపుకోండి. మీకు మైదా పిండి కలుపుతుంటే టెక్స్చర్ ఎలా వస్తుందో మీకు తెలుసు కదా! ఇలా కొంచెం మనకి చేతికి అంటుకుపోతుంది కదా! నో ప్రాబ్లమ్ అలా ఉన్నా కూడా వేరొక బౌల్‌లో అయితే నేను ఒక చిన్న గిన్నెలో చూడండి ఒక చిన్న గ్లాస్‌తో మంచి నూనె తీసుకున్నాను. అదే గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ అయితే నెయ్యి తీసుకున్నానండి. రెండిటిని కూడా కలిపి మనం కలిపి పెట్టుకున్న ఈ యొక్క పిండిలో చక్కగా ఒక 3 స్పూన్స్ అయితే వేసేసానండి. ఇదంతా కూడా వేసేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే చక్కగా ఈవెన్‌గా కలుపుకోండి మీరు. ఈ యొక్క పిండి మనకు మెత్తగానే ఉంటుందండి. అయినా సరే మనం ఒక 5 మినిట్స్ అయితే చక్కగా కలుపుకోవాలి. కలుపుకునే దాన్ని బట్టి మనం బొబ్బట్లు చాలా స్మూత్‌గా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని మనం ఒక 4 గంటల ముందైతే ఇలా నానబెట్టుకొని పక్కకు ఉంచుకుందామండి. ఆయిల్ కొంచెం మనకు పైకి తేలుతుంది అయినా పర్లేదు. ఇదొక 4 అవర్స్ అయితే మనం నానబెట్టుకుందాము. పక్కకు పెట్టేశాను. దెన్ మనం ఇంకా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి 1 అవర్ ముందైతే నేను శనగపిండి కూడా నీట్‌గా కడిగి చక్కగా నేనైతే నానబెట్టుకుంటున్నానండి ఒక 1 అవర్ ముందు. పిండి ఏమో ఒక 4 అవర్స్ ముందు నానబెట్టి పక్కకు ఉంచుకోండి. ఇంకొక 1 అవర్‌కి మనం చేస్తాము అనగా అయితే ఈ శనగపప్పు అయితే మనం నానబెట్టుకొని ఉంచుకున్నాము. చూడండి నానిపోయింది చక్కగా. దీన్ని ఒక కుక్కర్‌లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మరీ మెత్తగా అవసరం లేదు. అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. మీడియంగా అయితే మీరు ఉడికించుకోండి. ఈవెన్‌గా చూడండి ఒక్కసారి మీకు చూపిస్తాను ఇలా. కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. నేను ఈ ఈ జల్లి గిన్నె అంటాం కదండీ! దాంట్లో అయితే కాసేపు వడకట్టుకున్నాను ఆ వాటర్ అన్నీ పోయే వరకు. తర్వాత నేను మిక్సర్ జార్‌లో వేసి చక్కగా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా! ఇలా మిక్స్ అయిపోయిందండి. మిక్స్ అయిన దాన్నంతా కూడా మనం బాయిల్ చేసుకోవడం కోసం ఇలా ఒక కడాయిలో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే అదైతే తీసుకోండి. ఇలా మొత్తం కూడా వేసేసాను. దీనికి 1 కప్ ఆఫ్ బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లం తురుము. మనం బెల్లం గట్టిగా ఉంటుంది కదండీ! అది కూడా గట్టిగా లేకుండా ఈజీగా మనం కట్ చేసినప్పుడు మెత్తగా అయిపోవడానికి కూడా మీకు నేను వీడియో అయితే చేస్తాను ముందుగా. ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉంటాయండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకోవడమే పద్దు వ్లాగ్స్. దీంట్లో నేను ఒక టిప్ అయితే నేను ఈ వీడియో ఎండింగ్‌లో అయితే నేను చెప్తాను. ఈ వీడియోకి సంబంధించే. ఓకేనా? ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత కొంచెం నేను ఇది యాలకుల పొడి వేసుకుంటున్నానండి. అండ్ ఆల్సో కొబ్బరి పొడి కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. కొబ్బరి పొడి ఉంటుంది కదా! ఎండు కొబ్బరి పొడి. ఆ కొబ్బరి పొడి అండ్ యాలకుల పొడి కూడా దీంట్లోనే మిక్స్ చేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం మనం ఘీ కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకుంటూ కలపండి. చూడండి నేను ఒక 2 స్పూన్స్ అయితే వేశాను. వేసి ఈవెన్‌గా మనకి ఆ బెల్లం ముక్కలు ఉంటాయి కదా! చిన్న చిన్న ముక్కలు ఆల్రెడీ మనం లో ఫ్లేమ్‌లో అయితే పెట్టి ఉడికించుకుంటున్నాం ఇదంతా కూడా. మొత్తం ఈ గంటెతో మ్యాష్ చేసుకుంటూ మొత్తం కూడా ఇలా మిశ్రమం చూసారు కదా! మీకు ఇది ఒకటే ఐడియా అండి. ఈ గిన్నె కూడా అంటుకుపోకుండా మొత్తం దగ్గరకొస్తుందనమాట పిండి. అలా వచ్చినప్పుడు ఏంటి అంటే ఇదంతా మనకి చక్కగా ఉడికిపోయింది అని అర్థం. ఆ పిండికి, బెల్లానికి మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయని అర్థం అనమాట. మనం ఏ గిన్నెలో అయితే ఉడికించుకుంటున్నామో అదంతా కూడా ఒక దగ్గరకొస్తుందండి. అప్పుడు మనకు ఉడికిపోయిందని అర్థం అనమాట. ఇలా బౌల్‌లాగా చేసుకుందాం. చిన్న చిన్న బౌల్స్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అన్నీ కూడా నేను మనకి ఎంత కావాలో అంత మీరు క్వాంటిటీ మెయింటైన్ చేసుకొని తీసుకుంటే మనం తీసుకున్న ఈ బాల్స్‌కి చక్కగా మనం తీసుకున్న బొబ్బట్టు పిండికి సరిపోతుందండి. ఓకేనా? 2 ఇంగ్రీడియెంట్స్ వల్ల అయితే స్మూత్‌గా, మృదువుగా అయితే ఉంటాయి బొబ్బట్లు. తింటుంటే కూడా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందండి. డిఫరెంట్‌గా ఉంటుంది టేస్ట్. ఓకేనా? నేను ఒక బటర్ పేపర్‌తోనే అండ్ ఒక పాలిథిన్ పేపర్‌తో కూడా మీకు 2 విధాలుగా వేసైతే చూపిస్తాను నేను. ఇది బటర్ పేపర్ మీద నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా కొంచెం తీసుకున్నానండి నేను. పిండి కొంచెం తీసుకుందాము. ఈ పిండి తీసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకుందాము. మనం ఒక బొబ్బట్టు తయారు చేసుకోవడానికి వీలుగా ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకుందామనమాట. ఈ స్ప్రెడ్ చేసుకున్న దాంట్లో ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అయితే వేసుకున్నాము. ఈ బాల్స్‌లో మనం ఒక ఇంగ్రీడియెంట్ యూజ్ చేయడం వల్ల టేస్ట్ మాత్రం నార్మల్‌గా బొబ్బట్టు అంటే మనం శనగపిండి వేసి చేసేది వేరండి. ఈ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. నిజంగా మీరు ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను బొబ్బట్టు మాదిరిగా. మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుందండి. ఒక ప్యాన్‌లో కొంచెం ఘీ వేసేసి ఘీ మీన్స్ మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! కొంచెం పిండిలో వేయగా మిగిలింది. ఆయిల్ అండ్ నెయ్యి 2 కలిపిన మిశ్రమం ఉంది కదండీ! దాంతో చక్కగా ఈ బొబ్బట్లన్నీ కూడా చక్కగా వేడి చేసేసుకోండి.
టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఓకేనా, ఇలా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకొని ఒకదాని తర్వాత ఒకటైతే నేను చక్కగా ఈ యొక్క హాట్ బాక్స్లో వేసేస్తున్నాను. కొంచెం కూడా గట్టిగా అయితే ఉండవండి, చాలా స్మూత్ ఉంటాయి. టెక్స్చర్ చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే. ఓకేనా, దీంట్లో నేను ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అని చెప్పాను కదండి, అవి రెండు ఏంటి అనేది అయితే నేను చెప్తున్నాను వినండి. మనం ఆయిల్ అండ్ నెయ్యి రెండు వేయడం వల్ల అయితే అండ్ కొబ్బరి ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల బొబ్బట్లు చాలా మృదువుగా టేస్టీగా వస్తాయి. ఇదనమాట మీకు చెప్తాను అన్న విషయం. ఓకేనా, ఇది నెక్స్ట్ పాలిథిన్ పేపర్, మనకి ఇట్లా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ని అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. 3 సైడ్స్ కట్ చేసి పెట్టుకొని ఈ మిడిల్లో ఇలా వేసేసానండి. దీన్ని అంతటిని కూడా మనం పైనుంచి ఇలా స్ప్రెడ్ చేస్తుంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. మనకి పిండి కూడా చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇదైతే ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు వీలైతే ఇదే ఫాలో అవ్వండి. ఓకేనా, ఇలా మొత్తం కూడా చేసుకొని ఇంకా ఒక్కొక్కటిగా నేనైతే ప్యాన్ మీద గీ వేసేసి చక్కగా చేసేసుకున్నానండి. టేస్ట్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను వీడియో. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మరి లైక్ అయితే చేయాలి తప్పకుండా, ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు. అండ్ ఇలా సర్వ్ చేసుకోండి. మీకు ఈజీగా 15 to 20 days అండి. ఎంత బాగుంటాయో టేస్ట్ మాత్రం. చాలా ఎంజాయ్ చేశారు. కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఆయిల్ అండ్ గీ వేయడం వల్ల చాలా స్మూత్గా ఉంటాయి అనమాట. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు అంచుల వైపు కూడా కొంచెం కూడా గట్టిగా లేదండి, ఈవెన్గా వచ్చేసాయి మనకి బొబ్బట్లు. ఓకేనండి, ఇంత మంచి వీడియో. మనం ఆల్రెడీ ఇంతకుముందు పనస బొబ్బట్లు చేసాము, బట్ శనగపిండితో అందరూ చేస్తారు, బట్ కొబ్బరి వేసి చేయడం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మంచి వీడియోస్ చూడాలి అంటే పద్దులోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.